శేఖర్ గారు మీరు చెప్పినట్టుగా ఒక దీర్ఘకాల 2029 ఎన్నికల్లో మనం 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికలను చూసినప్పుడు ఒక ఎన్నికలో బీజేపీ ప్రతిపాదించినటువంటి ఎజెండా మరుసటి ఎన్నికల్లో లేదు. అంతకుముందు చెప్పినటువంటి మాటల్ని తర్వాత చెప్పినటువంటి చరిత్ర మనకి ఎక్కడా లేదు. 2014లో ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ని దేశమంతటా అమలు జరుపుతామని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైనా గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఆ మాట ఒక్కసారైనా ఎక్కడన్నా ప్రస్తావించారా అంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఇలా చెప్పుకుంటే మనం చాలా ఉంటాయి. ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్ అమెండ్మెంట్‌కు సంబంధించి మాట్లాడుతున్నాం గనక చిత్తశుద్ధి అనేటువంటిది నిజంగా వాళ్ళకి ఉండుంటే దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. లేదా కనీసం పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ పక్షాల నాయకులనైనా ముందు పిలిచి ఇదిగో మా ప్రతిపాదన ఇది, మా ఆలోచన ఇది, మేము దీన్ని ఇట్లా చేయదలుచుకున్నాం. ఆల్రెడీ మీరు 2023లో అందరూ మద్దతు ఇచ్చారు. దాని కొనసాగింపుగా మేము మళ్ళా పునరాలోచన చేసి ఈ విధమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నాము. మీ మద్దతు కావాలని అడిగిన పాపాన పోయారా అంటే అడగలేదు.